మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే వినిపిస్తున్నటువంటిది ఒక వైరల్ అవుతున్న వార్త బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే కవిత ఇప్పుడు అరెస్ట్ అయింది కాబట్టి కవితను ఫస్ట్ బయటికి తీసుకురావాలి అనేది ఇది ఊహాజనితమా లేకపోతే నిజంగా జరుగుతున్నటువంటి అంశాలు అర్థం కావట్లేదు కానీ బట్ ఇదైతే బాగా వినిపిస్తుంది సార్. దాని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? నేనైతే అది 100% కేవలం మీడియా సృష్టి తప్పితే వీళ్ళకంత సీన్ లేదు. ఇప్పుడు ఆ పార్టీని చేర్చుకోవడం వల్ల బీజేపీకి లాభం అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన పార్టీ పెరిగేది ఉంటే టీఆర్ఎస్ శాశ్వతంగా ఉండాలి ఇక్కడ అధికారం. ఇప్పుడు మీకు టీఆర్ఎస్ గెలిచింది 63 అయితే వాడో వీడో అన్ని పార్టీలు వచ్చి చేరి 105 మందికి ఎమ్మెల్యేలు అయినరు. మరి మొన్న ఎందుకు అధికారం రాలేదు? ఇప్పుడు కూడా సపోజ్ టీఆర్ఎస్ నుంచి 20 మంది వస్తారు అనుకోండి ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు రేపు మళ్ళీ గెలవాలని ఏముంది? 88 సార్ మనం గెలిచిన వాళ్ళు. మొన్న 1988 కానీ మొదట్లో 63 ఫస్ట్లో 14లో నేను 14 సంగతి చెప్తున్నా. 88 గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటేవి మళ్ళీ మిగతా టీడీపీ మిగతా ఏ పార్టీ లేకుండా చేసినాము. కాబట్టి అది ఎమ్మెల్యేలు రావడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఆ ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని గ్యారంటీ లేదు. వాళ్ళే గెలిచేది గ్యారంటీ లేదు. కాబట్టి ఏంటంటే బీజేపీకి అయితే ఆ స్కోప్ ఇవ్వరు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీడియా ఇవన్నీ కూడా సృష్టిస్తారు. తర్వాత టీఆర్ఎస్ కూడా ఒక పార్టీగా మనుగడ లేదనుకోండి వాళ్ళకి ఏం విలువ ఉంటుందండి? విలువ ఉంటుంది. ఇంకా ఒక్కసారి కేవలం ఏదో కవిత కోసము కవిత వేయాలి కాకుండా బయటకు వస్తుంది. కోర్టు కూడా ఇప్పుడు నిన్న చూడలే సిసోడే బయటకు వచ్చాడు. ఇంకో 3 నెలలు ఇంకో 2 నెలలు ఇంకో నెల ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పెట్టారు. అది ఒక ప్రొసీజర్. అది అచ్చా దాంట్లో బీజేపీ ఏం చేస్తాడు నాకు చెప్పండి? ఆ జడ్జికి పోయి చెప్తుందా నువ్వు బెయిల్ ఇవ్వమని?